ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పరారీలో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. మరో A6 నిందితుడు శ్రవణ్ రావుకు కూడా రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చింది. ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును విచారిస్తే మరిన్ని విషయాలు బయటకొచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అనారోగ్యం కారణంగా తాను ఇండియాకు రాలేకపోతున్నానని ఇప్పటికే ప్రభాకర్ రావు వీడియో సందేశం విడుదల చేశారు. ఇక ఇటు శ్రవణ్ రావు ఆచూకీ లేదంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే అప్పుడు ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుండి కూడా అందుబాటులో లేడు, ఇతర దేశాల్లో ఉన్నాడు, అతని ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు, ట్రీట్మెంట్ కోసము ఇతర దేశాల్లో ఉన్నాడు అనేది ముందు నుండి మనకు తెలిసిన విషయమే. దాంతోపాటు ఈ కేసులో మరొక నిందితుడు ఎవరైతే శ్రవణ్ రావు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళిద్దరూ వస్తే ఈ కేసు సంబంధించి మరింత క్లారిటీ వస్తుంది అని అధికారులు భావించినప్పటికీ కూడా వీళ్ళిద్దరు అందుబాటులోకి రాకపోవడము, ఇద్దరు కూడా ఇండియాలో లేకపోవడంతో పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి న్యాయస్థానంలో కూడా వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనుకోవచ్చు, వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పైన పూర్తి స్థాయిలో న్యాయస్థానానికి చెప్పిన క్రమంలో న్యాయస్థానము ఒకటే డైరెక్ట్ చేసింది. ప్రభాకర్ రావు తన ఆరోగ్యం బాగాలేదు, తాను ఇప్పుడు విచారణకు హాజరు కాలేను అంటూ ఏదైతే ఇచ్చిన సమాచారాన్ని కూడా న్యాయస్థానానికి పోలీసులు చెప్పిన క్రమంలో ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి, అటు ప్రభాకర్ రావుని ఇటు శ్రవణ్ రావుని ఇద్దరిని కూడా విచారణకి హాజరుపరచాలి అంటూ కూడా ఆదేశాలు న్యాయస్థానం ఇచ్చిన క్రమంలో ప్రస్తుతం మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి రెడ్ కార్నర్ నోటీసులు అధికారులు జారీ చేసినట్లు ఇటు ప్రభాకర్ రావుకి శ్రవణ్ రావుకి ఇద్దరు కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు మనకు తెలుస్తుంది. ఎవరైతే కేసుకు సంబంధించిన నిందితులు అందుబాటులో ఉండకపోవడము, ఇతర దేశాల్లో ఉన్న వారికి ముందుగా ఈ రెడ్ కార్నర్ నోటీసులు సర్వ్ చేసిన తర్వాత వీళ్ళని అక్కడికి వెళ్ళి అదుపులోకి తీసుకొని వచ్చి విచారించడం వంటివి జరుగుతుంటాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యంగా ప్రభాకర్ రావు పేరు చాలా ప్రముఖంగా వినబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న ఎవరిని క్వశ్చన్ చేసినా కూడా ప్రణీత్ రావు ముందుగా ఈ కేసు సంబంధించి అరెస్ట్ అయ్యాడు. ప్రణీత్ రావునే ఇందులో మొత్తం కూడా కీ రోల్గా మొత్తం ప్లే చేశాడు అనేది పోలీసులు ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు ప్రణీత్ రావు క్వశ్చనింగ్లో భాగంగా పలుమార్లు ప్రభాకర్ రావు, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రభాకర్ రావు ఉన్నాడు, ప్రభాకర్ రావు ఆదేశాలతోటి ప్రభాకర్ రావు కనుసరణల్లోనే తాము మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారి ముఖ్యమైన నేతల ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో ఉన్న వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే ఇతరేతర అన్ని ఫోన్లు ట్యాప్ చేశాము. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొన్ని ఎక్స్ట్రీమ్గా వీళ్ళు కూడా ట్యాప్ చేసిన పరిస్థితి. ఎందుకంటే పర్సనల్గా కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు కొంతవరకు విచారణలో భాగంగా అధికారులు గుర్తించిన పరిస్థితి. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు పూర్తిగా కూడా సంచలనంగా మారిన నేపథ్యంలో పోలీసు అధికారులు ఇప్పటికైతే అరెస్ట్ అయ్యారు. దాంతోపాటు ప్రతి గ్రౌండ్లో కూడా పోలీస్ అధికారులు ఎవరైతే ప్రస్తుతము జైల్లో ఉన్నారో ఏదో ఒక గ్రౌండ్ చూసుకొని బెయిల్ పిటిషన్లు వేయడము, కానీ ఇప్పటి వరకు వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి మాత్రం న్యాయస్థానము నిరాకరిస్తూనే వస్తుంది. సో ఎందుకంటే ప్రభాకర్ రావు కావచ్చు, శ్రవణ్ రావు వీరిద్దరిని కూడా అదుపులోకి తీసుకుంటే, ఎందుకంటే అటు ప్రభాకర్ రావు ఏమో మొత్తము ఆయన ఆదేశాలతోటే వీళ్ళందరూ కూడా పనిచేశారు అని చెప్పడంతో పాటు ఇటు శ్రవణ్ రావు పైన కూడా చాలా వరకు ఈ కేసులో ఆరోపణలు అభియోగాలు ఉన్నాయి. శ్రవణ్ రావు కూడా అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ముఖ్య నేతలతో అంటకాగి ఆయనతో మొత్తం కూడా ప్రభాకర్ రావుతో పరిచయం ఏర్పరచుకొని మొత్తము ఇంటెలిజెన్స్ చీఫే తన వెనుకాల ఉన్నాడని చెప్పుకొని పెద్ద మొత్తంలో కూడా ఒక 2-3 సర్వర్ పాయింట్లను ఏర్పాటు చేసుకొని ఫోన్ ట్యాపింగ్కి అంటే పర్సనల్గా తనే ఒక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పాల్పడ్డట్లు కూడా కొంతవరకు ఆరోపణలు అభియోగాలు ఉన్నాయి. సో వీటన్నిటికీ క్లారిటీ రావాలి అంటే, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది చాలా ముఖ్యము. ఇంటెలిజెన్స్ వద్ద చాలా కీలకమైన డేటా ఉంటుంది. ప్రతి ఒక్క ఎవరైతే మావోయిస్టులు కావచ్చు, లేకపోతే ఎవరైతే యాంటీ సొసైటీ ఎలిమెంట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన పూర్తి స్థాయి డేటా అనేది, వాళ్ళ కదలికలు అనేవి, వాళ్ళ మూవ్మెంట్స్ అనేవి ఎప్పటికప్పుడు కూడా ఇంటెలిజెన్స్ క్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాల్సింది పోయి అప్పుడున్న బీఆర్ఎస్ అధికారులు, అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దలు ఎవరైతే చెప్పారో వాళ్ళ పేర్లు, వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్లు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారి ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసినట్లు ఇప్పటికే అధికారులు ఒప్పుకోవడంతో పాటు ఎలక్షన్ సంబంధించి పెద్ద మొత్తంలో ఇటు పూర్తి స్థాయిలో పోలీస్ వాహనాలను
డబ్బులు తరలించాము అనేది కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన సిచ్యువేషన్. సో ఇదంతా కూడా ఒక క్లారిటీ రావాలి అంటే అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా అతని కనుసన్నల్లోనే ఇదంతా నడిచింది. కాబట్టి ప్రభాకర్ రావుని క్వశ్చన్ చేయడం కావచ్చు, ప్రభాకర్ రావుని ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్కి పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుందని అధికారులు భావిస్తున్నారు. దాంతోపాటు ఇంకా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, అప్పటి మంత్రులు కావచ్చు, లేకపోతే ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరెవరు ప్రభాకర్ రావుకి ఇలా చేయాలని ఆదేశాలు జారీ చేశారు అనేది కూడా బయటికి రావాల్సి ఉంది. అది కూడా కీలక అంశంగా మారనుంది. కాబట్టి ప్రస్తుతం అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుని క్వశ్చన్ చేయాలి అని అధికారులు ముందు నుండి కూడా భావిస్తున్నారు. కానీ ప్రభాకర్ రావు ప్రతి గ్రౌండ్స్లో కూడా ఆల్రెడీ ప్రభాకర్ రావు తాను ఆరోగ్యం బాగాలేదు, ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను, ప్రస్తుతం నేను విచారణకు హాజరు కాలేను అని చెప్తున్నప్పటికీ కూడా పోలీసు అధికారులు మాత్రం ఆల్రెడీ కేసు సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా సేకరించాము, కేసు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు పీక్ స్టేజ్లో ఉంది. కాబట్టి ప్రభాకర్ రావుని ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చి విచారించాలని పోలీసులు కూడా భావిస్తూ దానికి సంబంధించి లీగల్గా ముందుకెళ్తున్న పరిస్థితి. లాస్ట్కి న్యాయస్థానం కూడా పూర్తిగా ప్రభాకర్ రావు కావచ్చు, శ్రవణ్ రావు వీళ్ళిద్దరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టులో హాజరుపరచాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో పాటు ఆల్రెడీ ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నట్లు కొంతవరకు సమాచారం ఉంది. కాబట్టి ఒక టీంని కూడా అమెరికాకు పంపించాలని అధికారులు భావిస్తున్నట్లు, ఆ టీంని కూడా రెడీ చేసినట్లు మనకు కొంతవరకు ఆఫ్ ద రికార్డ్ సమాచారం ఉంటుంది. ఇక మరొక వ్యక్తి శ్రవణ్ రావు సంబంధించి ఎక్కడ ఉన్నాడో మాత్రం ఇంకా ఆచూకీ లభించలేదు అనేది పోలీసుల నుండి మనకు అందుతున్న సమాచారం. ప్రస్తుతానికైతే రెడ్ కార్నర్ నోటీసులు సర్వ్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుండి అతన్ని తీసుకురావడము, శ్రవణ్ రావు సంబంధించిన ఆచూకీ కూడా పట్టుకొని ఇద్దరిని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత క్వశ్చన్ చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎవరెవరు దీనికి ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు సహకరించారు అనే కోణంలో దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఒక టీం అయితే ప్రభాకర్ రావు కోసం అమెరికాకి వెళ్లేందుకు కూడా అధికారులు సిద్ధం చేసినట్లు మాత్రం మనకి కొంతవరకు సమాచారం అందుతుంది.